ఏదో అంటున్నారు. అది కాదు అసలు ఏమని రాసుంటారు మీ అనుమానం. సంథింగ్ లైక్ యువర్ సెక్సీ యువర్ హార్ట్. ఇంకా ఏమో మీరు రాసే కామెంట్స్ గురించి నేనేం చెప్పగలను. యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేశాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రాశాను. ఇందాకే ఫ్రెండ్ అన్నారు, అప్పుడే ప్రేమించేశారా? నాకు అంత టైం కూడా లేదండి. చూసిన వెంటనే ప్రేమించేశా. ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఇస్ బ్లైండ్. ష్యూర్ యు నాట్ జోకింగ్? నో నో నో, ఐఎమ్ 100% షూర్. ఇది షాకింగ్గానే ఉంటుంది, కానీ మీరు కొంచెం కూల్గా టెన్షన్ పడకుండా ఆలోచించండి. ఇందులో టెన్షన్ పడాల్సింది లేదు, ఆలోచించాల్సింది అసలు లేదు. ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. సో ఇక్కడితో ఈ విషయం మర్చిపోండి. మీరు కమిట్ అవ్వలేదు. నా గురించి నాకు తెలుసు, మీకు తెలుసా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీరు అబద్ధం ఆడుతున్నారు. నేను అబద్ధం చెప్తున్నానా తప్పించుకోవడానికి చెప్తున్నానా అన్నది నీకు అనవసరం. నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పావు, గుడ్. బట్ నా ఫీలింగ్స్ ఇవి, నాకు ఇంట్రెస్ట్ లేదు. థ్యాంక్స్, నీతో కలిసి బాగా ఎంజాయ్ చేసాం. రా. చెప్పేశావా? చూస్తే నీకేమనిపిస్తుంది? ఏవి అర్థం అవట్లేదురా, కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి తన పోస్టర్స్. ఏడిస్తే సాడ్గా ఉన్నట్టు, నవ్వుతే హ్యాపీగా ఉన్నట్టు తప్ప నీకు ఇంకేం అర్థం కదరా. నో అని చెప్పి కోపం వెళ్ళిపోయింది. అది నార్మలే. ఎస్ అంటే మనం భయపడాలరా. అంటే ఇంతసేపు కష్టపడింది ఎస్ చెప్పించుకోవడం కదా. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఎస్. తనకున్నాయి రెండే రియాక్షన్, ఎస్ ఆర్ నో. నువ్వు ఆల్రెడీ చెప్పేసింది, ఇంకా వేరే చాయిసే లేదు ఎస్ చెప్పడం తప్ప. దుర్యోధన, కనీసం వీడి లాజిక్ వీడికి అర్థమయ్యేలా చూడు. ఎక్కడికి రా అడిగాడు, ఇంకా గంట టైం ఉంది. ట్రై టిల్ యూ సక్సీడ్.